యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ప్రార్థించుకొనుట, వాక్యంను ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట, ఇవి ప్రతిరోజు మన జీవితంలో కలిగి ఉండాలి. కలిగి ఉన్నట్లయితే మనం ప్రతిరోజు కూడా వెలిగించబడువారుగా ఉంటూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనము. తమే నీతిమంతులమని తాము అనుకొనుచు ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న వాగ్దానం. కొంతమంది వారు నీతిమంతులు అనుకొని ఇతరులను విమర్శించే వారిగా ఉంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా మనం నీతిమంతులము, మేము సత్యవంతులము, యథార్థవంతులము, మేము చాలా గొప్ప వాళ్ళము, మాలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదని ఎంతోమంది కూడా ఇటువంటి రీతిగా అనుకునే వారు ఉంటారు. కానీ వారి కొరకు ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ ఇద్దరి గురించి చెప్తున్నాడు. పరిచర్యుడు ఇంకా సుంకరుడు గురించి, ఇద్దరి గురించి కూడా చెప్తున్నాడు. సుంకరుడి ప్రార్థన ఏ విధంగా ఉంది, పరిచర్యుడి ప్రార్థన ఏ విధంగా ఉన్నది, ఆ యొక్క ఉపమానాన్ని ప్రభువారు ఈ యొక్క లేఖన గ్రంథము తెలియపరిచినట్లు, సుంకరుడు తనను తను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకొని తను చేసే ప్రార్థనలు కూడా ఎంతగా అంటే దేవుణ్ణి వేడుకుంటున్నాడంటే అంతగా వేడుకుంటున్నాడు. కానీ పరిచర్యుడు మాత్రం తను మాత్రము హెచ్చుగా మాట్లాడుతాడు, గొప్పవానిగా మాట్లాడుతున్నాడు. నేను అంత ఇచ్చాను, నేను ఇంత ఇచ్చాను. చాలా మందిలో ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కొంతమంది కానుకలు ఇచ్చినా, ఇంకా ఏమైనా స్పాన్సర్ చేసినా ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి వాళ్ళ పేరు పిలవాలి, వారి పేరుతో మరి పిలిచి చెప్పాలి అని కొద్దిగా అంటే మనలో కొన్ని నలుసులు, ఇవే నలుసులు, హెచ్చింపుతనం. కొంతమందికి విమర్శనాలు, కొంతమంది విమర్శించుకుంటుంటారు, విమర్శిస్తూ ఉంటారు. నీతిమంతులు మేమే ఉన్నామని చెప్పుకుంటుంటారు. ఎప్పుడు కూడా మన జీవితంలో నీతిమంతులము మేమే అన్న మాట ఎప్పుడు రాకూడదు. మనలో ఉంటున్న మంచి చేసినవి మనం జ్ఞాపకం చేసుకోకూడదు. కానీ మనలో ఏమైనా నలుసులు ఉన్నాయేమో, ఏమైనా పాపం ఉందేమో, అది మనము ప్రతిరోజు కూడా మన హృదయంలో ఏముందో మనము ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ఏ తప్పిదము, ఏ నలుసుందో, ఏ పాపం ఉందో, ఇంకా ఏ పాపములో జీవిస్తున్నామో ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఆ పాపాన్ని విడిచిపెట్టువారుగా ఉండాలి. కానీ ఒక వ్యక్తిని విమర్శించేవారుగా ఉండకూడదు. అది చాలా పాపము. ఒకళ్ళు విమర్శించడానికి మనం ఎవరు? అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? తమే నీతిమంతులమని తాము అనుకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. వారు నీతిమంతులు అనుకొని, మరి వారు ఎలా ఉంటారంటే మేమే నీతిమంతులు అనుకొని కొందరిని తృణీకరిస్తూ ఉంటారు. మన జీవితంలో ఆ స్వభావం చాలా భయంకరమైనది. అసలు ఒకళ్ళు విమర్శించకూడదు. ఒకళ్ళు తప్పున్నప్పుడు నీకు తెలిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. దేవుడు మనకు తెలియపరుస్తున్నది ఏంటి? ఇతరులు విమర్శించకూడదు. ఇతరులు ఒకళ్ళు తప్పు చేసిన వాళ్ళు క్షమించి వాళ్ళు ప్రేమించేవారుగా ఉండాలి. వారు ఒకరు తప్పును విడిచిపెట్టకపోతే వారి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి. అలా నువ్వు ప్రార్థించడం వల్ల నీకు ప్రతిఫలం వస్తుంది. వారు ఫలిస్తారు, నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో మనం ఎవరి కొరకు ప్రార్థించినా ఆ ప్రార్థన వ్యర్థం కాదు. ఆ ప్రార్థన బట్టి మన జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాని ఆ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఆ వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, ఆ వ్యక్తి యొక్క చెప్పేది తప్పు, మనం చెప్పేది రైటు, ఇలా ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించే రీతిలో మనం ఉండకూడదు. అందుకే యేసు ప్రభువారు ఇక్కడ ఒక ఉపమానంగా చెప్తున్న మాటలు ఎప్పుడు కూడా నేను నీతిమంతున్న పదము మన నోట మనను మనము హెచ్చుగా చేసుకొని, మనను మనము ఒక ఘనతగా చేసుకొని, మనను మనము ఇదిలో మరి హెచ్చుతనముతో నిలిచి ఉండకూడదు ప్రియులారా. అలా ఉంటే దేవుడు ఎప్పటికీ మన ప్రార్థన వినడు, ఎప్పుడు కూడా వినడు. ఇక్కడ ఇద్దరు ప్రార్థనలో ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. ఎందుకంటే తను చేసిన ప్రార్థన, తనను తను తగ్గించుకొని ప్రతిదీ ఒప్పుకొని తను ఎంతగా అడిగాడంటే అంతగా ప్రార్థించాడు. కాబట్టి తన ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. ఇంకొక వ్యక్తిగా ఉన్నాడు పరిచర్యుడు, అతని వ్యక్తి యొక్క ప్రార్థనకి ఏ ప్రతిఫలం రాలేదు. కాబట్టి మన జీవితంలో ఒకరి విమర్శించకుండా, ఒకవేళ ఎవరైనా తప్పు చేసినప్పుడు వారి కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు మార్చబడినట్లుగా. అంతవరకే మనం చేయాలి. కానీ ఒకరిని మనం వేలెత్తి చూపించొద్దు, ఒకరిని విమర్శించకూడదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
ఈరోజు ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా మీ శక్తి చేత ఒక్కొక్కరు నింపండి నాయన. ఒకరిని విమర్శించే రీతిలో ఎవరు కూడా నాయన ఒకరి కొరకు ప్రతినేకముగా చేయవద్దయా. ప్రతివేకముగా నాయన ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొని వారుగా, అంగలార్చువారుగా, రోదన చేసుకుని వారుగా, ఒకరినొకరు ప్రభా ప్రేమించుటలో ప్రతినేకముగా నిలిచి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రం. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతి బిడ్డ పైన ప్రతినికోసి కమాందర వాల్బీ గోబ్రి ఖాబా షూరిల రాష్ట్రీ కమాందల రాష్ట్రీ కావరిమా వెల్బీ గోబ్రి కాస్టెల్ బికాస్మని దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున నడిచిన తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.